మీరేదైనా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొన్నారు. కానీ డెవలపర్ ప్రాపర్‌గా డెవలప్‌మెంట్స్ ఏవి కూడా కంప్లీట్ చేయలే. ఎక్కడెక్కడ ఇవ్వాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ కూడా పెండింగ్‌లో పెట్టి అబ్స్కాండ్ అయిపోయాడు. లేకపోతే ఆ బిల్డర్ కంప్లీట్ చేయలేదు. లేదా మీరు ఒక ఫోన్ కొన్నారు. ఆ ఫోన్ ప్రాపర్‌గా సర్వీస్‌గా పనిచేయట్లేదు. మీరు అడిగితే ఆ కంపెనీ ఉన్నటువంటి సర్వీస్ సెంటర్‌లు కూడా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా మీరు ఒక బట్టల షాప్‌లో శారీ కొన్నారు. కానీ ఆ శారీ పర్చేజ్ చేశాక చాలా డ్యామేజ్‌గా ఉంది శారీ. ఇట్లా రకరకాల సందర్భాల్లో వినియోగదారుల్ని మోసగిస్తూ ఆయా ప్రొడక్ట్స్ అనేవి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతుంటాం. ఇటువంటి సందర్భాల్లో అరే ఇన్ని లక్షలు పెట్టి, ఇన్ని వేలు పెట్టి, ఇన్ని వందలు పెట్టి నేను ఈ ప్రొడక్ట్ కొన్నానే, నాకు సరైన హ్యాపీనెస్ లేదు అనుకునేటప్పుడు మీకు ప్రొడక్షన్ చేస్తున్నటువంటి చట్టమే వినియోగదారుల హక్కు చట్టం. ఈ వినియోగదారుల హక్కు చట్టం 2019 ప్రకారం మీరు ఏదైనా ప్రొడక్ట్ కొన్నప్పుడు పర్సనల్ యూసేజ్ కోసం ప్రొడక్ట్ కొన్నప్పుడు అది డిఫాల్ట్‌గా మీకు అనిపిస్తే మీరు తక్షణమే మీరు వినియోగదారుల ఫోరంని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని ఎలా ఆశ్రయించాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరు కొన్న ప్రొడక్ట్ బిలో 50 లక్షల రూపాయల లోపల ఉంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కోర్ట్‌ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. 50 లాక్స్ నుంచి 2 క్రోర్స్ వరకు ఉన్నటువంటి ప్రొడక్ట్ అయితే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి కన్జ్యూమర్ కోర్ట్‌ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అబౌవ్ 2 క్రోర్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్ అయితే తప్పనిసరిగా దాన్ని మన కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్ట్‌ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి. సో, మనం ఎలా అప్రోచ్ కావాలి? ఎనీ ప్రొడక్ట్ మీకు డిఫాల్ట్ అనిపిస్తుంది, మీకు ప్రాపర్ సర్వీస్ లేదు, లేకపోతే మీకు ప్రాపర్‌గా వాళ్ళు ఏమి పని చేయట్లేదని మీకు అనిపిస్తే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతోటి మీరు కన్జ్యూమర్ కోర్ట్‌ని ఆశ్రయించి తద్వారా రిజల్ట్‌ని పొందే అవకాశం కూడా మనకుంటుంది. ఎనీ ప్రొడక్ట్ అంటే సేఫ్టీ పిన్ దగ్గర నుంచి మ్యాచ్ బాక్స్ దగ్గర నుంచి దేన్నైనా మనం కన్జ్యూమర్ కోర్ట్‌ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. అనేక సందర్భాల్లో వినియోగదారుడు విజయాన్ని సాధిస్తూ ఉంటాడు. ప్రాపర్ సర్వీస్ సేవా లోపం అయినా సరే, ప్రొడక్ట్ డిఫాల్ట్ అయినా, ఎనీ ప్రొడక్ట్ ఆఫ్ దేన్ని ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే తప్పనిసరిగా కన్జ్యూమర్ కోర్ట్‌ని మనం ఆశ్రయించి కన్జ్యూమర్ కోర్ట్ ద్వారా మన రిజల్ట్‌ని తెచ్చుకునే అవకాశం కూడా మనకి హక్కు ఉంది. సో, దీనికి సంబంధించి మీకు ఏదైనా సలహాలు, సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీమ్ మీకు సూచనలు, సలహాలు అందించే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా వివాదాలు ఏదైనా ఉంటే కోర్టులో పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.